దేశం వెయ్యకురా భక్తి దేశం వెయ్యకురా, దైవ చిత్తాన్ని జరిగించుటకు బ్రతుకునందు ప్రియుడా, దైవ చిత్తాన్ని జరిగించుటకు నీ బ్రతుకునందు ప్రియుడా. దేశం వెయ్యకురా భక్తి దేశం వెయ్యకురా, లోకల లోకాస తీరదు నేత్రాస, అనిపిస్తావే అందరికీ నువ్వు భక్తు పరుడులగా. లోపల లోకాస తీరదు నేత్రాస, అనిపిస్తావే అందరికీ భక్తు పరుడులగా. చేతినైనా మారను వేషధారులు మారరు, చేతి అయినా మారను వేషధారులు మారరు, అన సత్యాన్ని నీవు మరిచావా, ఆ దేవుని మాటలు నీవు పలుకావా. ఈ ప్రేమ నాలో మధురమైనది, అది నా మోహకందని చేత శిఖరము. ఏరి కోరికున్నావు ప్రేమ చూపి నన్ను, పరమచించినాలో మహిమ పరిధి నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్య స్వరూపివి నీవు, ఆరాధింతు నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా మోహకందని క్షేమ శిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా మోహకందని క్షేమ శిఖరము. నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అందరూ కూడా ఆది పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవితమును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. యవనస్తుడైన ప్రభా చిరంజీవిని ప్రేమించి ప్రభా ఈ దినాన్ని ప్రభా నా గ్రామానికి నా సంఘానికి ప్రభా మరొక సేవకుడిని తీసుకొచ్చి ప్రభా నా గ్రామానికి నా సంఘానికి గొప్ప వాక్యాన్ని అందించాలి, నా బిడ్డలను మార్చాలని ఆసక్తితో ప్రభా కుమారుడు ఏ వాక్య ఆహార దేవత బోధించబోచున్నాడో ప్రభా ఆ వాక్యం అర్థం అవ్వకుండా ప్రభా మాకును మా సంఘానికి మైకు దూరం వింటున్న బిడ్డలకి వెనకాల శ్రవలు గ్రహించే మనసు ఏక హృదయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇలాంటి వాక్యం వినడానికి ప్రభా అనేక మందికి ధన్యత లేదు. దైవజనులు ప్రేమ కుమార్ గారిని నాయన ఇక్కడి వరకు మీరు తోడుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. వారి వచ్చే ప్రయాణంలో మీరు తోడుగా ఉండి నడిపించి సహాయం చేశారు నాయన. నా తల్లి నా ప్రభా ఏ వాక్కుతో నాయన నువ్వు నాతో మాతో ఏం మాట్లాడాలని అనుకుంటున్నావు నా తండ్రి. నీ దాసుని మీ సిలువు సాటును మరుగుపరుచుకున్న ప్రభా కూడి అన్న ప్రతి ఒక్కరికి నాయన వినగలిగే చెవును గ్రహించుకుని మనసును దయచేయమని నడవచ్చు ప్రార్థిస్తున్నాం. దేవునికి వందనాలు స్తోత్రాలు. మన తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి పరిశుద్ధాత్మ దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ప్రియులారా ఈ రాత్రి వేళ సమయంలో మీతో కలిసి యవనస్సుల మేల్కొలుపు అనే ఈ సువార్త సభలో యేసయ్య మాటలు చెప్పేదాని కొరకు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేమించి నా జీవితంలో అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన కృపగల సమయాన్ని బట్టి నేను యేసయ్య నామాన్ని మొదటిగా స్తుతిస్తా ఉన్నాను. ఏమిటి ఆ ముద్రణ అంటే యవనస్సులను మేల్కొల్పాలి. నేను అనుకుంటున్నాను ఇది రాంగ్. సంఘాన్నే మేల్కొల్పాలి. దేవుని స్తోత్రం. మనం రాకుండా యవన బిడ్డలు ఎక్కడొస్తారు? తల్లిదండ్రులు దేవుని దగ్గరికి రాకుండా
బిడ్డలు రాలేరు కదా. నేటి క్రైస్తవ లోకం ఎలా తయారైపోయిందంటే ఆదివారపు క్రైస్తవులంగానే తయారైపోయాం. దాని ముగ్గురున్నా 1000 మంది ఉన్నట్టే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం చెప్తాడు మనకి. దేవుని స్తోత్రం. యాకోబు అనగా బావి యొద్ద ఒక్కతే ఉంది అని యేసు ప్రభు వదిలేలా, ఆమె మారు మనస్సు పొందినట్లు స్వచ్ఛమైన వాక్యం చెప్పాడు. ఆ ఒక్కతి ఊరిని మార్చింది. ఈరోజు వాక్యాన్ని వినడానికి 10 మంది ఉంటే చాలు, 10 మంది 100 మందిని మార్చగలరు. ఆమెన్ చెప్పండి. నేను ప్రార్థన చేస్తున్నాను, తీర్మానం చేసుకున్న వాళ్ళు చేసుకుని మీరు ముందుకు నడిపించబడండి. ఓకేనా? కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, వాక్యం ద్వారా మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్ చెప్పరా? ఓకే, మీరెవరు వెళ్ళలేదంటే గట్టి తీర్మానం చేసుకున్నారనమాట, ప్రార్థన ఇదాకి వెళ్ళకూడదని. దేవుని స్తోత్రం. చదివిన భాగములో మా దినములు లెక్కించుట మాకు నేర్పు. ఇది ఒక హాస్యాస్పదంగా అనిపించే మాట అయి ఉండవచ్చు. చాలా మందికి డబ్బులు లెక్క పెట్టడం అంటే ఇష్టపడవచ్చు. చాలా మందికి ఇంట్లో ఉన్న ఆ పర్సన్స్ని ఎంతమంది బిడ్డలు అంటే చెప్పవచ్చు, ఊరికి ఎన్ని ఓట్లో చెప్పవచ్చు, ఆ కుటుంబంలో ఎంతమందో చెప్పవచ్చు. లేకుంటే సర్వసాధారణంగా ప్రతిరోజు కొంతమందికి నీకు ఎన్ని చీరలు ఉన్నాయని ఒకరు, నీకు అన్నీ ఉన్నాయా, నాకు ఇంకా ఎక్కువ ఉన్నాయి చీరలు అని చెప్పేవాళ్ళు. మీ ఇంట్లో సామాన్లు ఎన్ని ఉన్నాయి, ఏనా, మా ఇంట్లో ఇంకా ఎక్కువ ఉన్నాయని ఈ లోక సంబంధమైనటువంటి లెక్కలు కట్టడం ప్రారంభిస్తారు. అయితే మా రోజులు లెక్క పెట్టడం నేర్పించండి అని ప్రార్థన చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారనంటే బైబిల్లో ఈ భక్తుడే. దేవునికి స్తోత్రం. దినములు లెక్కించుట నేర్పించు. అవసరమా మనకి ఇది? బర్త్డేలు, డెత్ డేలు. ఈరోజు డెత్ డేకి బర్త్డేకి తేడా తెలియకుండా ఘనంగా నిర్వర్తిస్తున్నారు, మంచిదే. కానీ ప్రియులారా, ఈ ఒక్క మాట మనం ఆలోచన చేద్దాం. నేను మీకు ఎక్కువగా మర్మాలు చెప్పడానికి నేను ఇక్కడ లేను, కానీ ఓ బ్యాప్టిస్టు సంఘ కాపరిగా నా బ్యాప్టిస్టు సంఘానికి ఏది కావాలో అది నేను ప్రభువుని అడిగాను, నాకు ప్రభు ఇచ్చారు. దాన్ని మీకు చెప్తున్నాను ప్రియులారా. మా దినములు లెక్కించుట నేర్పించు. ప్రతిరోజు ఉదయాన్నే ఏం ప్రార్థన చేస్తావంటే, దేవా నా కోసం నువ్వు ఏమిస్తున్నావు, లేకుంటే నా కోసం ఏం కావాలో అదే ఇవ్వు అనే ప్రార్థన మంది. కానీ ప్రతిరోజు, ప్రతి మధ్యాహ్నం, ప్రతి రాత్రి, లేకుంటే ఇలాంటి సభా వేదికలో కలుసుకున్నప్పుడు కూడా మన ఆలోచనలన్నీ కూడా శాశ్వతంగా ఈ భూమి మీద ఉన్నట్టుగానే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. బైబిల్లో మా దినములు లెక్కించుట నేర్పుము అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ప్రసంగి గ్రంథములో ఒక మాట మనకు కనిపిస్తుంది. ఒకసారి అందరూ బైబిల్ తెరిచి టక్కున చదవటానికి మీరు ఇష్టపడాలి. 6వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూచినప్పుడు అక్కడ ఒక శ్రేష్టమైనటువంటి మాట మనకు కనిపిస్తుంది. చూడండి అమ్మా. దినములు నీడవలే. చదువమ్మా. మన దినములన్నీ నీడవలే. ఏది క్షేమకరమైందో ఎవరికి తెలియను. ఒక్క మాట నేను చెప్తున్నాను వినండి. మనుషుని రోజులు, మనుషుని బ్రతుకు, మనుషుని దినాలు ఎలా ఉన్నాయి చెప్పండి? నీడవలే. ఎలా ఉన్నాయి? నీ రోజులు నీకు ఎలా ఉన్నాయో తెలుసా? నా రోజులు నాకు ఎలా ఉన్నాయో తెలుసా? నీడవలే. ఉదయాన్నే 10 గంటలు చూడండి, నీడ ఒకలా ఉంటుంది. మొన్న పెళ్లి చేసే రోజు బండి చెట్టు నీడ ఉందని చెట్టు నీడ పెడితే పెళ్లి చేసి బయటికి వెళ్ళి లోపల ఎండంతా బండి మీదే ఉంది, సీట్ అంతా కాలిపోయింది, ఎక్కలేకపోయాం బండి. అంటే ఉదయం ఉన్న నీడ మధ్యాహ్నం ఎలా ఉంది? లేదు. మనుషుని యొక్క జీవిత విధానాలు కూడా అలాగే ఉన్నాయి. ఈరోజు మనం బాగానే ఉన్నాం అనుకుంటున్నాం, కానీ
రేపు ఎట్లా ఉంటుందో మనకి తెలియదు. ఈరోజు మనం బలవంతులంగానే ఉన్నాం అనుకుంటున్నాం, కానీ రేపు మన బలమేమైపోదో మనకి తెలియదు ప్రియులారా. ఇది వరకు 10-15 రూపాయలు లేకుంటే 20 రూపాయల పౌడర్తో మొఖం నిగనిగలాడిపోయేది. ఇప్పుడు రోజుకు 1000 రూపాయలు ఖర్చు పెట్టిన మొఖం ఎలా ఉందంటే మనకు తెలుసు ప్రియులారా కదా. అంటే అందం ఏం కాదు, శాశ్వతం కాదు అనరే. అసలు ఆడవాళ్ళు అందం శాశ్వతం కాదంటే అసలు ఒప్పుకోరాళ్ళు. దేవుని స్తోత్రం చెప్పండి. అందం శాశ్వతం మనకి, సౌందర్యం శాశ్వతం మనకి, దినాలు శాశ్వతం మనకి, బ్రతుకు శాశ్వతం మనకి. లోకం శాశ్వతమా కాదంటే ఒక్కరు కూడా కాదు కాదని అనరే. లోకం శాశ్వతం మనకి, కుటుంబాలు శాశ్వతం మనకి, ఆరోగ్యం శాశ్వతం మనకి కాదు. భూమి మీద ఏది శాశ్వతం కాదు. కానీ మన ఆలోచనలు కానీ మన పద్ధతులు కానీ ఎలా ఉన్నాయంటే జీవితాంతం ఇక్కడే ఉంటాం, మరణం లేదు, చావు లేదు, నేను ఇక్కడే ఉంటాను అన్నట్టుగా వాస్తవాన్ని అవాస్తవంగా మనం చిత్రీకరించుకుంటాం. చనిపోతాం అన్నటువంటిది వాస్తవం, మన రోజులు తరిగిపోతా ఉన్నాయి అన్నది వాస్తవం. కానీ నేను ఇక్కడే ఉండిపోతాను అన్నట్టుగా ప్రతి మనుషుడు ఊహాగానాలతో ముందుకెళ్ళిపోతా ఉన్నాడు ప్రియులారా. ఈరోజు ప్రభుని అడగాలి మనం, దేవా నా దినాలు ఎలా అంతరించిపోతున్నాయి, నా జీవితంలో నా బ్రతుకు ఎలా మాయమైపోతుందంటే నీడలా ఉంది, నీడలా ఉంది. కాబట్టి మా దినములు లెక్కించుట మాకు నేర్పు, మా దినములు లెక్కించుట నేర్పు. దినములు లెక్కించుట నేర్పు అంటే దాని భావం ఏంటంటే, దానిలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే, దాని వెనక ఉన్నటువంటి ఆ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం ఆది కాండములోనికి వెళ్ళినప్పుడు యాకోబు జీవిత ప్రస్తావనలో దినములు లెక్కించుట అంటే ఏంటో ఒక గొప్ప భావగర్భితమైన మాట మనకు అక్కడ కనిపిస్తుంది ప్రియులారా. చూడండి, ఆది కాండములో మనం 47వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. ఆది కాండము 47వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. ఏమో బడికి వెళ్ళారా మీరు, చదువుకుంటున్నారా? పెద్ద ఆవిడ బైబిల్ తీసి చదువుతుంటే ఏమా, ఫరో నీవు జీవించిన సంవత్సరాలు ఎన్ని? ఈ ఫరో రాజు ఎవరిని అడుగుతున్నాడంటే యాకోబుని అడుగుతున్నాడు. నేను చదువుతున్నాను వినండి. ఇక్కడ ఉన్నటువంటి మాట జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, ఇక్కడ అంటాడు, ఫరో మాట్లాడుతున్నాడు యాకోబుతో, నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబుని అడిగినందుకు యాకోబు ఏమన్నాడు? నేను యాత్ర చేసిన సంవత్సరములు 130 సంవత్సరములు, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగా దుఃఖ సహితమైనవిగా ఉన్నాయి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పాను. ఫరో ఏం అడుగుతున్నాడంటే, నీకు ఎంతమంది పిల్లలు, డబ్బులేని సంపాదించావు, ఎంతమంది భార్యలు, ఎన్ని ఎకరాల పొలం కొన్నావు అని అడగట్లా, నీవు జీవించిన సంవత్సరాలు ఎన్నని అడిగాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు నా వెనక ఎప్పుడు ఉండే నాన్నగారు అయ్యప్ప రాజు గారు ఇక్కడే ఒక పాట పాడారు, మీరు విన్నారు. 85 సంవత్సరాల వయసు వచ్చింది ఆయనకి. ఎన్ని సంవత్సరాలు? 85 సంవత్సరాలు. అనర్గళంగా ఏలుముద్ర ఆయన. దాదాపుగా చూడకుండగా ఏకదాటిగా 25-30 పాటలు పాడేయగలడు మైకిస్తే. చదువు లేదు. వయసు ఎంత? 85 సంవత్సరాలు. యవనస్సుల మేల్కొలుపు అనే కంటే సంఘపు మేల్కొలుపు అనే టైటిల్ పెట్టాలి ఈసారి. ఎందుకంటే ఇలాంటి ముసలోళ్ళు ఈ వయసులో కూడా గంభీరమైన స్వరంతో దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఒకటి
ఈ వయసులో శుభ్రంగా పడుకోవాలి, మొద్దాన్నం 7 గంటలకు తినేసి. కానీ ప్రతిరోజు నాతో మీటింగ్ అటెండ్ అవుతాడు ఆయన. ఆయన పరుగు ఎలాంటిదో తెలుసా? నేను జీవిస్తున్న దినాలు దేవుని కొరకు జీవించాలన్న ఓపిక. దేవుని స్తోత్రం. ఆ ముసలాయనకు ఉన్నటువంటి ఆతృత యవనస్తులైన వారి జీవితాల్లో కనబడాలి. ఆ 85 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి ఆ పౌరుషం, ఆ విశ్వాసం, ఆ ఆత్మీయత, అవన్నీ ప్రియులారా, ఇదిగో మనం ఎందుకు నేను పాడించానో తెలుసా? ఆ ముసలోడు అంత గట్టిగా పాడుతుండే మనం ఎలా పాడాలి చెప్పండి? చెప్పరేమ్మా? సంఘంలో ఉన్నటువంటి భయంకరమైన అలవాటు ఏంటంటే, మన పక్క వాళ్ళు పాట పాడితే అసలు నోరు మీద పోయి మనం, ఎందుకంటే పళ్ళు ముచ్చేలా రాలిపోతాయేమో అని. సంఘమంతా కలిసి పాడాలి, దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. ప్రియులారా, మా దినములు లెక్కించుట మాకు. ఇప్పుడు యాకోబు దినాలు ఎవరు లెక్క పెడుతున్నాడు? ఫరో. అమ్మా, ఎవరు లెక్క పెడుతున్నారు చెప్పండి? ఫరో. ఈ మధ్య 20కి 60కి తేడా తెలియట్లా. దేనికి చెప్పండి? చెప్పరేంటండి మీరా? 20కి నోరు ఇప్పండి అమ్మా. మీ ముత్యాలు లాంటి పళ్ళు సంచులు వేసుకుని పట్టుకెళ్ళిపోన్నాను, నోరు విప్పండి చెప్పండి. 20కి 60కి ఏం లేదు. ఎందుకంటే 20 సంవత్సరాలోడు హెయిర్ అది బాగానే ఉంటుంది, 60 సంవత్సరాలు తెలియట్లా. ఆ మేకప్, ఆ టకప్ అదంతా కూడా ఏమైపోతుందంటే మెయింటెనెన్స్. వయసు ఎంత అని అడుగుతున్నావు అనుకో, 60 అని చెప్పట్లా. ఇప్పుడు ముసలోళ్ళని కొంతమందిని అడగండి, అంత మా ఐప్రాజ్ గారిని అడగండి, వయసు చెప్పడు ఆయన, నాకు ఒక్కడికే చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది వయసు అడిగితే చెప్పరు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీ వయసు ఎంత అండి అంటారు, అక్కడ తెలిసిపోతుంది మన వయసు ఎంత. ఫరో ఎవరిని అడుగుతున్నాడు? యాకోబుని అడుగుతున్నాడు. యాకోబు, నీవు జీవించిన సంవత్సరాలు ఎన్ని అని అంటే, అతగాడు చెప్పినటువంటి సమాధానం ఏంటి తెలుసా? కొంచెము అన్నాడు. దేవుని స్తోత్రం. ఎన్ని సంవత్సరాలంట? కొంచెం. ఆ కొంచెము కూడా ఎలా ఉన్నాయంటే దుఃఖ సహితముగా ఉన్నాయి. దేవుని స్తోత్రం. వాస్తవంగా యాకోబు జీవించిన సంవత్సరాలు ఎన్నంటే మనకి ప్రియులారా 28వ వచనంలో కనిపిస్తుంది. చూడండి, నేను చదివేస్తున్నది చూడండి. యాకోబు ఐగుప్తు దేశములో 17 సంవత్సరములు బ్రతికేను. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం. ఎన్నండి? యాకోబు వయసు ఎంత? 147. కానీ ఐగుప్తులో నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతికావు అని అంటే యాకోబు ఫరోకి ఇచ్చిన సమాధానం ఏంటంటే 17 సంవత్సరాలు. దేవుని స్తోత్రం కలుగునుగాక. యాకోబు వయసు అంతా 147 సంవత్సరాలు అయితే నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతికావు, నీ వయసు ఏంటి, నీ జీవితం ఏంటి అని అడిగితే యాకోబు చెప్పిన బదులు ఏంటంటే నా వయసు 17 సంవత్సరాలు. అంటే 147 సంవత్సరాల్లో నుండి 130 సంవత్సరాలు పక్కన పెట్టి 17 సంవత్సరాలే అని అన్నాడంటే తన వయసుని తక్కువ చేసుకుని మాట్లాడుకోవాలన్న భావం కాదు. కానీ నా బ్రతుకు 147 సంవత్సరాలు, కానీ 130 సంవత్సరాలు నీడవలే గతించిపోయింది లోకం కొరకు. నేను దేవుని కొరకు బ్రతికింది 17 సంవత్సరాలే. దేవునికి స్తోత్రం. ఏం చెప్పాడంట? 147 సంవత్సరాలు యాకోబు, కానీ దేవుని కొరకు జీవించిన సంవత్సరాలు 17. అమ్మా, ఇక్కడ 60లు ఉన్నారు, 80లు ఉన్నారు, 70లు ఉన్నారు. నేను అడుగుతున్నాను, మీ 60, 70, 80 సంవత్సరాల్లో దేవుని కొరకు ఎన్ని సంవత్సరాలు కరెక్ట్గా బ్రతకడం ప్రారంభించారు? నా 16వ సంవత్సరంలో నేను దేవుని కొరకు సమర్పించుకున్నాను. 19వ సంవత్సరంలోనే ట్రైనింగ్కి వెళ్ళిపోయాను. మన సెమినరీలోకి వెళ్ళేసరికి నా ఎంత పిల్లల్ని వేసుకుని వచ్చారు తప్ప నాలంటాడు ఇంకోటి లేడు అక్కడ.
ఏం చేయాలి? వెనక్కి రాలేం, ముందుకు పరిగెత్తాలి. మే 25 మొన్న, ఆ మే 25కి బ్యాప్టిస్టు సంఘ పరిచర్యలకు ప్రారంభించబడి 11 సంవత్సరాలు. ఈ 11 సంవత్సరాలు ముగించుకుని 12వ సంవత్సరంలోని ప్రయాణాన్ని ప్రారంభించాను. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, నీ వయసు ఎంత అన్నది కాదు, కానీ నీ వయస్సును పక్కన పెట్టు. దేవుని కొరకు జీవించిన రోజులెన్ని, దేవుని కొరకు బ్రతికిన సంవత్సరాలెన్ని, దేవుని కొరకు బ్రతికినటువంటి గంటలెన్ని, దేవుని కొరకు జీవించిన జీవితం ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తుందో తెలుసా? నరకములోనికి వెళ్తుంది. కొంతమంది సాక్షాత్కారాలు చెప్తారు. మొన్న ఒక మా చర్చిలోకి వచ్చి, పాస్టర్ గారు చాచుకుని చెప్తాను, టైం ఇస్తారా అంది. ఏం చెప్తుందంట? చెప్పరేంటండి, సాక్ష్యం అండి బాబు. ఇప్పుడు అర్థమైందా? సాక్ష్యాన్ని చాచుకుని చెప్తాను, టైం ఇవ్వండి అంది బాబు. మొదలెట్టింది. అలా సాక్ష్యం చెప్పి బయటకు వచ్చిందో లేదు, ఇంట్లో పెద్ద గొడవ. కొంతమంది సాక్ష్యాలు ఇంట్లో గొడవలు పెట్టేస్తారు. ఆమె అంటది, నాకు బాగున్నప్పుడు మంచం మీద ఉన్నాను, కనీసం మా కోళ్ళు మంచినీళ్ళు కూడా ఇవ్వలేదని మైకులో చెప్పేసింది. ఇంటికి వచ్చే కోళ్ళు ఊరుకుంటుంది ఏంటి? చెప్పరండి. కొంతమంది సాక్ష్యాలు సంఘాలు గొడవలు పెట్టేస్తారు. అలా ఉండకూడదు. మనం లోకానికి సాక్షులుగా వద్దు. మనం ఎవరికి సాక్షులుగా ఉండాలని అంటే ప్రభుకు సాక్షులుగా ఉండాలి. దేవుని స్తోత్రం. 147 సంవత్సరాలలో 17 సంవత్సరాలు దేవుని కొరకు ఖర్చు పెట్టాడంటే ఎన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోయినాయి చెప్పరేంటండి? 130 సంవత్సరాలు వేస్ట్ అయిపోయినాయి. అమ్మ అవునా కదా? 10 రూపాయలు వేస్ట్గా ఖర్చు పెడితే ఊరుకుంటారు మీరు? ఊరుకోరు. డబ్బండి, డబ్బేమని చెట్లు కాతున్నాయిటని అంటారు మీరు. ఈ మధ్య టీవీలో బోడిగుండోడు ఒకడు అన్నాడు, డబ్బులు ఊరికనే రావని. అలాగా ప్రియులారా, డబ్బులు ఎవరికి ఊరికనే రావు. మీరు ఆలోచన చేయండి. డబ్బులే ఊరక రానప్పుడు అయిపోయిన సమయం ఎవడైనా తేగలడా? అయిపోయిన సమయం, గడియ టైం ఒలికిన నీళ్ళు వంటిది ఎవరైనా ఎత్తగలరా? కాలిన బూడిద లాంటిది ఎవరైనా దానితో ఏమన్నా పని చేసుకోగలరా? లేదు. ఒక్క ప్రశ్న, అమ్మో నా వయసు ఇప్పుడు 60, అమ్మో నా వయసు ఇప్పుడు 40, అమ్మో నా వయసు ఇప్పుడు 30, ఇంత జర్నీ చేశాను, దేవుని కొరకు ఏం చేయగలిగాను నేను? ఒక ప్రశ్న. దేవుని కొరకు ఫ్యాన్లు, లైట్లు, బీరువాలు ఇవ్వచ్చు చర్చిలో, అవి కాదు నేను అనేది. ఇంతకాలం క్రైస్తవుడిగా, ఇంతకాలం క్రైస్తవురాలుగా, చరిత్రాత్మ కలిగినటువంటి 150 సంవత్సరాలు చరిత్ర కలిగిన సంఘ సభ్యులుగా ఉన్నటువంటి మనం దేవుని కొరకు ఏం చేయగలిగాం? ఏం చేద్దాం? 150 ఇయర్స్ సెలబ్రేషన్ గ్రాండ్గా లక్షలు ఖర్చుపెట్టి చేశాం. కానీ ఒక తీర్మానం నా మనసులో ఉంది. 150 సంవత్సరాల్లో మనం ఏం చేశాం? అప్పుడు కట్టిన సంఘాలు అప్పుడే అలాగే ఉన్నాయి. మొన్న వచ్చినాడు 20 సంఘాలు కట్టేశాడు. 20 సంఘాలని మొన్న అన్నది, ఆ పాస్టర్ గారు నేను నా సంగతి మీకు తెలుసా అన్నాడా? తెలియదు బ్రదర్ ఏంటనంటే 20 సంఘాలు కట్టానండి అన్నాడు. ఎక్కడెక్కడని అడిగాను. ఈడు బంధువులు ఉన్న వాళ్ళ దగ్గరని సంఘాలు ఇడియానంట. భర్తవారులు ఇద్దరు బంధువులు ఉన్నారు అనుకో, ఆ ఇంట్లో ప్రార్థన ఎట్టేస్తాడు, అదే సంఘం వాడికి. ఏం చేయగలిగాం మనం? ఒక ప్రశ్న. సరే ఏం చేయలేకపోయామా? ఏం చేద్దాం? దేవునికి స్తోత్రం. అది ప్రశ్న. లక్షలు ఖర్చు పెట్టి బిల్డింగ్స్ డెవలప్ చేయొచ్చు, కాదనట్లా. మిషనరీస్ సమాజం కొరకు వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి మందులు ఇచ్చారు. వారి సొంత డబ్బులతో విద్య చెప్పారు మనకి. వారి సొంత డబ్బులతో సువార్త చెప్పారు మనకి. అయితే మనం ఏం చేయగలుగుతున్నాం? దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రశ్న అదే. మొదటి యోహాను
పత్రికలో ప్రియులారా ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకునగలిగితే మొదటి అధ్యాయం 5వ వచనం అని నేను భావిస్తున్నాను. దయచేసి అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది ప్రియులారా. ఏమిటి ఆ మాట అని మనం ఆలోచన చేస్తే 2వ అధ్యాయం, ఆయన వాక్యము ఎవడు గైకొనెనో వానిలో దేవుని ప్రేమ నిజముగా. అక్కడ ఆగండి ప్రియులారా. మనం ఏం చేయలేదా? వెనక చూస్తే నిజంగా ఏం కనబట్లా. అయితే ప్రియులారా, ఈ మాట మనం గమనిస్తే ఆయన వాక్యము ఎవడు గైకొనునో. దేవుని మాట గైకొనే సంఘాలుగా తయారవ్వాలి ఈరోజు. దేవునికి స్తోత్రం. ఎవరి మాట అండి? ఎవరి మాట గైకొనాలా? తాగేసి క్రిస్మస్కి స్టేజ్ మీద ఎక్కి నా మాట వినాలి అన్నవాడు మాట కాదు మనం వినాల్సిందే. త్రాగుబోతోడు వచ్చి నేనే పెత్తనం చేస్తా అని చెప్పేవాడికి మాట కాదు మనం వినాల్సిందే. 4 కుటుంబాలోడు గనక ఆడి మాట వినకపోతే గొడవలు అయిపోతాయని చెప్పేసి ఆడి మాట కాదండి మనం వినాల్సింది. ఎవరి మాట తెలుసా? జీవము కలిగిన దేవుని మాట. చెప్పండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా అన్నప్పుడు చేతులు ఎత్తండి అమ్మ, దండం పెడతాను మీకు. ఈ మధ్య మీటింగ్కి వెళ్తే ప్రియులరా హల్లెలూయా హల్లెలూయా అని చెప్తుంటే అందరు ఎత్తుతున్నారు, కానీ అక్కడ కూర్చున్న ఒక ఆంటీ మాత్రం ఎత్తట్లా. మా ఆశ ఏంటంటే ఎలాగైనా ఆమెతో కూడా చేతులు ఎత్తించాలని ఆశ. దేవుని స్తోత్రం. పరలోక ప్రార్థన అయిపోయినా ఆమె ఎత్తలేదు చేతులు. ఆదివారం 2 చేతుల్లో బయటికి ఎట్టుకుని వచ్చింది ప్రార్థనకి. ఏంటమ్మ ఇలా వచ్చావంటే సంకలో సెగ్గడ్లు వేసి నీ పాస్టర్ గారు అంతే. మీరు మొన్న మీటింగ్లో హలీలీ చెప్పినప్పుడు అందరు చేతులు ఎత్తారు, నేనే ఎత్తలేదండి, అందుకే బాధ వచ్చినట్టుంది నాకు అంది. అంటే మన సంకలు అలాంటి వేయకుండా ఉండాలంటే ప్రార్థనలు ఏం చెప్పాలి? చెప్పరమ్మా? దేవునికి స్తోత్రం. అబ్బా ఎంత భయమో. ప్రియులారా, మీరు ఆలోచన చేయండి. ఎవడు దేవుని మాట గైకొనునో. అక్కడ అంటాడు ప్రియులారా, చాలా వండర్ఫుల్ వర్డ్ రాశాడు అక్కడ. ఏమిటి ఆ మాట అని మనం ఆలోచన చేసినప్పుడు, వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఏ ప్రేమ? చెప్పరేమ్మా? ఈరోజు ప్రేమ చల్లారిపోయింది. కారణం ఏంటో తెలుసు? దేవుని ప్రేమకు చోటు ఇవ్వట్లేదు మనుషులు. కలిసి బాగానే తిరుగుతున్నారు కానీ మనస్సులు కలవట్లా. కలిసి బాగానే తింటున్నారు కానీ, కలిసి బాగానే తిరుగుతున్నారు కానీ వారు మనస్సులు కలవట్లేదు. మనుషులు కలిసి ఉండడం కాదు, మనస్సులు కలిసి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని ప్రేమ ఆయన యందు నిలిచి ఉన్నాడని చెప్పుకుని వాడు ఆయన ఎలాగూ నడుచుకును అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకున్నాము. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు జీవించడం అంటే ఏంటి? ఆయన యందు నిలుచుండడం మాత్రమే మనము జీవించినట్టు. దేవుని స్తోత్రం. నేను దేవుని కొరకు ఇలా బ్రతికానండి అని చెప్పగలిగింది ఎప్పుడో తెలుసా? ఆయన ప్రేమ నీలో ఉన్నప్పుడు. నేను దేవుని కొరకు ఇన్ని సంవత్సరాలు బ్రతికానండి, బ్రతుకుతున్నానండి, బ్రతుకుతాను కూడా అని చెప్పగలిగిన ధైర్యం మనకి ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆయన మాట గైకొన్నప్పుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన మాట గైకొన్నప్పుడు మాత్రమే మనం దేవుని కొరకు జీవించగలం. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. 2 మాటలు చెప్తున్నాను మీకు. ఒకటి ప్రియులారా, గడిచిన కాలం. చెప్పండి అమ్మా. 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. ఒకటి ఏంటో తెలుసా? గడిచిన కాలం. ఏంటి కాలం? నిన్నేమైపోయింది? పొద్దునేమైపోయింది? ప్రార్థన ప్రారంభించక ముందు ఏమైపోయింది? కాసేపు అయితే ఇదేమైపోద్ది కదా. సరే ప్రియులారా, మరలా చెప్తున్నాను. ఇప్పుడు సమయం 10 గంటలు అయింది. ఇంకా 15 నిమిషాలు టైం ఉంది నాకు. 10 గంటల వరకు మనం ఏం చేసామో పక్కనెట్టేయండి. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మైక్ ద్వారా వినే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి. గడిచిన కాలం 2, మిగిలిన కాలం. చెప్పండి. గడిచిన కాలం 10 వరకు ఏమైపోయింది పక్కన పెట్టండి. 10 నుంచి మనం ఏం చేద్దాం అంటే గడిచిన కాలం పక్కనెట్టండి.
ఇప్పుడు నా వయసు ఎంత నేను చెప్పను సుమా. శాఖర్ బాబు వయసు ఎంత పక్కనెట్టేద్దాం. మిగిలిన వయసుతో ఏం చేద్దాం, మిగిలిన ఆయుష్తో ఏం చేద్దాం, మిగిలిన సంవత్సరాలతో ఏం చేద్దాం, అది మన టార్గెట్. దేవుని స్తోత్రం. గడిచిన కాలం వద్దు మనకి, చెప్పరేంటండి. గడిచిన సమయం మనకి పక్కనెట్టండి. గడిచిన కాలంతో ఇంకా మనకి ఎలా చేసాం, కొంతసేపు ప్రార్థన చేసి కొంతసేపు లోకంలో, ఈనుడితో ప్రార్థన చేసి ఆనుడితోని బూతులు, కక్షలు, కార్పణ్యాలు. ఆ మధ్య పొలం దగ్గర ఇద్దరికి తగాదా వచ్చిందంట. ఎవరికి? ఇద్దరికి. ఒకడు ప్రార్థనకు వస్తాడు, ఒకడు ప్రార్థనకు రాడు. ఆ ప్రార్థనకు వచ్చేవాడితో పాస్టర్ గారు అన్నాడంట, నువ్వు ఇలా గనక ఉంటే పరలోకానికి వెళ్ళవు, బూతులు మానే, కక్షలు మానే. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మత్తయి సువార్త, త్వరగా నన్ను చదువు తమ్ముడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 20వ వచనం నుండి చదువుకుందాం. చెల్లి చదువుతుంది, దయచేసి అందరూ బైబిల్ తెరిచి చూడండి. వారందరూ తిని తృప్తి పడిన తర్వాత మిగిలిన మొక్కలు 12 గంపలు. చూడండి, దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు వారు సువార్త చెప్పారు. సువార్త చెప్పిన తర్వాత శిష్యులు అన్నారు, చాలా సమయం అయిపోయింది, వారింటికి వెళ్ళి ఏదైనా తిని వస్తారు, వదిలేయండి అంటే యేసు ప్రభు అన్నాడు, మీరే వారికి భోజనం పెట్టండి అన్నాడు. ఈ భోజనం పెట్టమన్నప్పుడు ప్రియులారా, శిష్యులు చేతులు నలుపుకున్నారు. ఏదో చిన్నవాళ్ళ దగ్గర 2 రొట్టెలు ఏవో ఉన్నాయి ప్రియులా, తీసుకొచ్చి ఆయనకి ఇచ్చారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. ప్రభువారు కృతజ్ఞతలు చెల్లించి పంచిపెట్టండి అంటే అందరూ తిన్నారు, తృప్తిగా కూర్చున్నారు. అయితే 12 గంపలు ఎత్తారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని గంపలు ఎత్తారు? ఇది చాలా ప్రాముఖ్యమైంది. రొట్టెలు తిన్నారు, ఆ సమయం అయిపోయింది. ఇంకా మిగిలిన సమయంలో ఆ రొట్టెలు ఎలా ఉన్నాయో తెలుసా? మిగిలేను అనే మాట చదివారా? రొట్టెలు ఏమైపోయినాయి చెప్పండి? దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. రొట్టెలు ఇతరుల ఆకలి తీర్చాయి, తర్వాత మిగిలాయి. ఎన్ని గంపలు అంటే 12 గంపలు. అంటే ఈ రొట్టె మొక్కలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే నీకు నాకు సాదృశ్యంగా ఉన్నాయి, సాక్ష్యంగా కనబడుతున్నాయి. దేవుని స్తోత్రం. ఏంటి మిగిలాయా అంటే ఏంటి మిగిలాయి? చూడండి, రొట్టె మొక్కలు సాక్ష్యమా కాదయ్యి అంటే ప్రియులారా, ఇవి సాక్ష్యముగా ఉన్నాయి. దేవుని పనికి ఉపయోగపడిన వాటిగా సాక్ష్యంగా ఉన్నాయి. మరి మన జీవితంలో మన సాక్ష్యం ఏంటి? మన సాక్ష్యం ఎలా ఉందా? 2 రోజులు బట్టి తుమ్ములండి తగ్గట్లేదు, రాత్రి ప్రార్థన చేసుకున్నా తగ్గిపోయిందండి అంటే తుమ్ములు కూడా రాకూడదు. ఇంకా మనకి ఆ తుమ్ములు కూడా రాకూడదండి మనకి. అలా ఎంత జాగ్రత్త అంటే మనకు తుమ్ము రాకూడదు. మొన్న ఒక ఆమె వచ్చి ప్రార్థన చేయమంటుంది ఫోన్లో, పాస్టర్ గారు అండి రాత్రి నిద్ర పట్టలేదండి ప్రార్థన చేయండి అంటే. ఎక్కడ పడుతుంది? ఫోన్ 1 గంట దాకా చూస్తే. అని నిద్ర పట్టకపోయినా కారణం ఎవరు చెప్పరేంటండి? ఆ మధ్య మీటింగ్కి వెళ్తే ఒక సాక్ష్యం చెప్తుంది ఒక అమ్మాయి, మా ఆయన చేపలు పట్టడానికి వెళ్తే పాము తోలుకొచ్చేసిందండి, ఇదే దేవుడు గొప్ప సాక్ష్యం అండి అంటుంది. అంటే సాక్ష్యాలు ఇవేనా? నేను మారాను, యేసు ప్రభు కొరకు జీవిస్తాను అనే సాక్ష్యాలు ఇవి. నిన్నటిదాకా తాగాను, ఈరోజు సిఆర్ గారు వాక్యం చెప్తుంటే నా హృదయం గద్దించబడింది. మొన్న మీటింగ్స్ పెట్టి 3 రోజులు లక్షలు ఖర్చు పెట్టారు, ఆ దైవజనులు వచ్చి సువార్త చెబితే నా తాగుడు మానాను, నా వ్యభిచారం మానాను, నా చీకటి పనులు మానాను అని సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎంతమంది మన సంఘాల్లో? ఇది కదా సాక్ష్యం అంటే. చెప్పరేంటండి బాబు? అదేనా సాక్ష్యం అంటే? మోకాల నొప్పులు, చేతుల నొప్పులు అంటే వయసు పెరిగే కొద్ది మోకాల నొప్పులు కూడా రాకూడదన్నమాట మనకి. ఎంత దారుణం ప్రియులారా! యేసు ప్రభు గాయపడిపోయాడు శరీరం పైనుంచి కిందకే. క్రీస్తునందు ప్రియులారా, కొంతమంది దర్శనాలు వస్తూ ఉంటాయి, కొంతమంది కార్యాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడికి వచ్చేమో
శేఖర్ బాబు ప్రార్థన చేశారండి అయ్యగారు. రాత్రి ఎంత అద్భుతం జరిగిందని ఇక్కడ చెప్పి బావైపాలెం వచ్చి ప్రేమ్ కుమార్ గారు ప్రార్థన చేశారండి. ఎంత అద్భుతం జరిగిందో. వైఎస్ఆర్ కాలనీ వెళ్ళి డేవిడ్ గారు ప్రార్థన చేశారు. అంటే ఎంతమంది ప్రార్థన చేశారు వీళ్ళ కొరకు అసలే? అంటే స్థిరం లేదు ఇక్కడ. తాడేపల్లి గుడి వెళ్ళిపోద్ది, మళ్ళీ అక్కడో సాక్ష్యం. ఆ 2 కిలోమీటర్లు వెనక్కి వచ్చి అక్కడో సాక్ష్యం. అట్నుంచి రాజమండ్రి వెళ్ళిపోద్ది, అక్కడో సాక్ష్యం. ఎన్ని సాక్ష్యాలు! నేను పాపినండి, మొన్నటిదాకా ఇలా చేశాను, మారుమార్చి పొందారని సాక్ష్యం చెప్తున్నారు ఎవరన్నా? దేవుని స్తోత్రం చెప్పండి. తుమ్ములు తగ్గాయి, దగ్గులు తగ్గాయి, జ్వరం తగ్గింది, కాలు నొప్పులు తగ్గాయి, షుగర్ నార్మల్గా వచ్చి. ఎందుకు రాదు ట్యాబ్లెట్ వేసుకుంటే షుగర్ నార్మల్? దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరన్నా చెప్పగలుగుతున్నారా ఈ సాక్ష్యం? ఏమా చెప్పగలుగుతున్నారు ఎవరన్నా? రొట్టె ముక్కలు సాక్షిగా నిలబడ్డాయి. మేము యేసు ప్రభు కొరకు ఉపయోగపడ్డాం, మిగిలాం కూడా. మరి మనం దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. కీర్తనలో మాట ఉంటుంది, ప్రభువు ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని నరుడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. ఎంతమంది యేసు ప్రభు రుచి చూడగలుగుతున్నారండి? సాధు సుందర్ సింగ్ యేసు ప్రభు నమ్ముకున్నాడు. అమ్మా నాన్నలు పిలిచి ఇష్టం పెట్టారు. ఆ విషయం ఆయనకి తెలియదు. ట్రైన్లో వెళ్ళిపోతా ఉన్నాడు ప్రియులారా. ఆ బ్లడ్ బయటకు వచ్చి అట్లా పడిపోతూ ఉంటుంటే ఒక వైద్యుడు ఆయన పక్కన కూర్చొని ఆయన వైద్యం చేశాడు. ఖండాలు తిరిగి సువార్త ప్రకటించాడు. ఒక అన్యుడు తల్లిదండ్రులు చంపేద్దాం అనుకున్నారు. అది కదా సాక్ష్యం అంటే? చెప్పరేంటండి బాబు. పురుషోత్తమ చౌదరి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో అద్భుతమైన పితామహుడు. యెహోవా నా మొరలు ఆలించుమనే పాట అనర్గళంగా మనం పాడగలుగుతున్నామంటే అలాంటి పాటలు 100 కొలది రాశాడు ఆయన. అన్యుడు యేసు ప్రభు కొరకు జీవిస్తున్నానని నిలబడ్డాడు ఆయన సాక్షిగా. దేవుని స్తోత్రం కలుగునుగా. మన సాక్ష్యాలు ఎలా ఉన్నాయా? ఎప్పుడన్నా నీ బతుకెట్టికిన సంఘంలో నిలబడి ఒకప్పుడు నేను ఇలా బ్రతికాను, వాక్యం నన్ను దర్శించింది, నా హృదయం తెరవబడింది, ఇప్పుడే ఆ పాపాన్ని విడిచిపెట్టాను, దేవుని కొరకు బ్రతుకుతున్నాను అని చెప్పగలిగిన సాక్ష్యాలు నీ సంఘాల్లో. ప్రార్థన అందరూ చేయగలం. ఒకరోజు మీటింగ్కి వెళ్తే ఫుల్గా తాగొచ్చేసి సిలువే నా శరణాయన పాడేశాడు ఫుల్గా. నాకు కూడా రాలేదు అలా పాడడం. అందేశాడు. పాటలు పాడి అది కాదు, ప్రార్థన అందరూ చేస్తారు. ప్రసంగాలు మా సండే స్కూల్ పిల్లలు ఉదయం 2 గంటలు చెప్పేస్తారు. సాక్ష్యం కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం కావాలమ్మా? సాక్ష్యం. సాక్ష్యం కావాలి. రొట్టె ముక్కలు మిగిలి ఏమిస్తున్నాయి చెప్పండి? సాక్ష్యం ఇస్తా ఉన్నాయి. రెండవది చూడండి, త్వరగా తీయండి. రూతు గ్రంథం నుండి మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. నమ్మదగినవి నీ న్యాయ విధులు, మేలిమి బంగారు కంటే ఎంతో కోరదాగినవి, నమ్మదగినవి నీ న్యాయ విధులు. సాక్షిగా ఉన్నావా? నువ్వు సాక్షిగా ఉంటే నీ బిడ్డలు సాక్షిగా ఉంటారు. నీవు ప్రార్థన చేస్తే నీ బిడ్డలు ప్రార్థన చేస్తారు. నేటి దినమందు రక్షింపబడినటువంటి అన్యులు అనేక మంది సువార్త ప్రకటించి సంఘాలు కట్టి వారి బిడ్డలను ప్రభు కొరకు కొవ్వొత్తుల్లా కరిగిపోతున్నారు ఈరోజు. మరి మనం, నేను అంటున్నాను, అయిపోయిన సమయం పక్కన పెట్టేయండి. మిగిలి ఉంది 1 గంట అయినా, కొద్దిసేపు అయినా, ఎంతైనా దేవుని కొరకు బ్రతుకుదాం. దేవుని స్తోత్రం. ఎలాగా? సాక్షులుగా. చెప్పరేంటండి ఎలాగా? ఒక్కసారి ప్రశ్నించుకో. చెల్లి, అమ్మ, నాన్న, అక్క, అన్నయ్య, తమ్ముడు, నీవు దేవుని కొరకు సాక్షిగా ఉన్నావా? రెండవది, రూతు గ్రంథం ప్రియులారా త్వరగా చదవండి. ఒక 10 నిమిషాల్లో మనం ముగించేసుకుందాం. 2వ మాట, రూతు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. బోయాజు అమ్మ తల్లిగా, అమ్మ వందనాలమ్మ నీకు. మీరు బడికెళ్ళారు ఎప్పుడన్నా?
అంటే వెళ్ళే మోకాల్లో కనపడతలేదు నాకు. దేవుని స్తోత్రం. చదవండి, చదువుతూ వచ్చా మీకు. అమ్మ వృద్ధాప్యంలో ఉన్న అమ్మ అంత దూరాన్ని నిలబడలే చదువుతుంది అంటే మీతో చదివించాలన్న ఆశ. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ చదువమ్మ, రూతు గ్రంథం చదువు, 2వ అధ్యాయం 14 వచనం. భోజన కాలమున భోజనం చేసి చదువుతాము. నువ్వు చదువుతాముడు, చదువు. అమ్మ ఒకసారి ఉండరా, నువ్వు చదువమ్మా. చేను కొయ్యవారి వద్ద ఆమె కూర్చుండేను. అతడు ఆమెకి ఏమి ఇచ్చాడంటే పేలాలు ఇచ్చాడు. ఆమె ఏం చేసింది చెప్పండి? తిని తృప్తి పొంది. అబ్బా, ఇక్కడ కూడా ఏం కనపడుతుంది మనకి? మిగిలిన, అక్కడ మిగిలిన, ఇక్కడ మిగిలిన. దేవుని స్తోత్రం. అయితే అది సాక్ష్యం ఇస్తా ఉన్నాయి. మరి రూత్ ఏమిస్తా ఉందంటే తన క్రియలు కనబడతా ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఈ సంఘటన మనకు తెలుసు. బెత్లెహేమున కూర్చున్న తర్వాత బోయాజ్ అనబడిన పొలములోనికి రూతు వెళ్ళినప్పుడు రూతు కూర్చుందంట. ఆమె ముఖములో ఉన్న జాలి దయ బోయాజ్ కనిపెట్టి కొన్ని పేలాలు ఇచ్చాడంట. ఏమిచ్చాడు? దేవుని స్తోత్రం చెప్పండి. తృప్తిగా తిందా, సగం తిందా? చెప్పరేమా? తృప్తిగా తినేసింది. తిని కొన్ని మిగిల్చిందంట. దేవుని స్తోత్రం. ఎవరి కోసం? అత్త కోసం. దేవుని స్తోత్రం. అలా మిగిల్చే కోడళ్ళు ఒక్కరు చూపించండి నాకు. చెప్పరేమ్మా? ఈ మధ్య అంటుంది ఒక ఆమె, పాస్టర్ గారు, మా అత్త అంత దుర్మార్గురాలు ఎక్కడ ఉండదు అంటుంది నా దగ్గరకు వచ్చి. మళ్ళీ నాకు వాళ్ళది మా ఇద్దరు గొడవ పెట్టేస్తాయి. ఆమె ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు అంటే ఏం చెప్పరండి. ఫంక్షన్ అందుకోగానే ముందు పట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చేస్తుందో తెలుసండి? కూతురికి ఇచ్చేస్తుందండి. అంది. ఎవరికి ఇచ్చేస్తుందంట? కూతురికి ఇచ్చేస్తుందండి. అప్పుడు నేను అన్నాను, మరి నేనేం చేయమంటావమ్మా? ఏమి లేదు, 3000 పట్టుకెళ్ళి అక్కడ ఇచ్చేయకపోతే కనీసం ఒక 1000 రూపాయలు మా పిల్లలకి ఇవ్వాలి కదా అని అంటుంది మళ్ళీ. అప్పుడు నేను అన్నానమ్మా, ఎప్పుడన్నా నీ బతుకెట్టుకుని అంత పులుసు చుక్కేసావు మీ అత్తగారికి అన్నాను. నేనేడు ఏంటండి? పొయ్యి కొనిచ్చాం, ప్రత్యేకమైన గది ఉంది, అన్నిట్లో అన్నీ ఆమె వండుకుంటుందండి. అలా కదా, ఎప్పుడన్నా వేసావా? మీ అమ్మ వస్తేనేమో మటన్ చికెన్ వండేస్తావు, మీ అత్తగారికి ఎప్పుడన్నా కొంచెం కూర వేసావు అనేది వేయలేదండి అని నా మాటను. ఫంక్షన్ డబ్బులు మొత్తం నీకు వచ్చేయాలంటే నేను ఒక ప్లాన్ చెప్తాను నేను అన్నాను. చెప్పండి పాస్టర్ గారు అంది. ఏమి లేదు, రేపు ఆదివారం కదా, ఆదివారం అండి, పొద్దున్నే లెగ్గాని టీ పట్టుకెళ్ళి మీ అత్తమ్మకి పట్టుకెళ్ళినప్పుడు ఈ మాట చెప్పి, అత్తమ్మ మధ్యాహ్నం వంట చేసుకుంటావేమో, వంట చేసుకోకు, మీ కుమారుడు మీ అబ్బాయి చికెన్ తెస్తున్నాడు, నేను వండి పంపించేస్తానని అను అంటావా? ఆ మనసు ఒక్కలేదు ఆమెకి. అంటానంది. ఫంక్షన్ డబ్బులు ఏం కర్మ, పోస్ట్ ఆఫీసులో దాచిన డబ్బులు కూడా తెచ్చి మలబార్లో తీసుకెళ్ళి చెవిలీలు కొనేద్దు నీకు అన్నాను. దేవునికి స్తోత్రం. పిల్లలు ఎందుకు చెప్తున్నాను తెలిసే మాట? ఇద్దరు ప్రార్థనకు వస్తారు, ఇద్దరికి సమాధానం ఉండదు. బయట వాళ్ళ గురించి చెప్పట్లేదు నేను. క్రియలు లేవు, మాటల పోగు. ఏం చెప్పండి? మాటలు చెప్పమంటే నిజంగా పొట్లు బత్తాలు మాటలు, కానీ ఏముండదు, క్రియ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మధ్య మీటింగ్కి వెళ్తే చిరంజీవి ఇందాక నుంచి అడుగుతున్నా, తమ్ముడు పాటలు అయిపోయినాయి అంటున్నాడు. ఇంకొక పాట అని కూర్చోబెట్టి 4 పాటలు పాడించాడు, మంచిదే. ఆ మీటింగ్కి వెళ్తే ప్రియులారా, పాస్టర్ గారు అన్నాడు, మీ ప్రసంగానికి ముందు ఒక ఆమె ప్రార్థన ఇవ్వాలండి, ఆమెకు గనక ప్రార్థన ఇవ్వకపోతే రేపొద్దున మీటింగ్కి రాదండి అన్నాడు. అలాంటి పెద్ద మాటలు ఎందుకులే బాబు, ఏదో బుడ్డ సేవకుని నేను చిన్న సేవకుని ప్రార్థన ఇచ్చే అన్నాను. ప్రార్థన మొదలెట్టింది ఆమె. మొదలెట్టి దాదాపు 1 అరగంట ప్రార్థన చేసేస్తుంది స్టేజ్ మీద. ఎంతసేపు? 1 అరగంట ప్రార్థన చేసి చివరిలో అంది, ఈ చిన్న ప్రార్థన యేసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేనంది. ఎంతసేపు ప్రార్థన చేసి? అసలు ఇంట్లో ఎప్పుడు ప్రార్థన చేయదండి మహాదల్లి. క్రియలు, మన మాటలకి క్రియలకు పొంతం లేకపోతే అది మంచి పద్ధతి కాదు. ఏముండాలి చెప్పండి? ఎవరైతే ఆయన మాట గైకొనునో ఆయన ప్రేమ వారిలో పరిపూర్ణమాయను.
మనం ఆయన యందు ఉన్నట్టు. దేవుని స్తోత్రం. క్రియలు ఉండవు. కొంతమంది మాటలు చెప్తారు కానీ ఏముండవు చెప్పండి. చెప్పరేమ్మా. పాస్టర్ గారు మీటింగ్ పెట్టాడంట, లాస్ట్ రోజు భోజనాలు పెట్టాలనుకున్నాడంట. రెండో రోజు అనౌన్స్మెంట్ చేశాడు, దేవా రేపు భోజనాలు పెట్టాలి, డబ్బులు లేవు, ఏం చేయమంటావు? ఆ విశ్వాసంలో ఒక విశ్వాసం ఎందా మాట. ఏ మాట? సంఘంలో డబ్బులు లేవంట, రేపు భోజనాలు పెట్టాలన్నాడు. నన్ను ప్రార్థన చేయమన్నారు, అయ్యగారు ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తుందంట. ఏమని ప్రార్థన తెలుసా? దేవా ఈరోజు భోజనాలు పెట్టాలి, డబ్బులు లేవు, డబ్బులు పంపించు, ధననిధిని పంపుతావంట, ఆకాశపు వాకిళ్ళు విప్పన ఆశీర్వాదాలు పంపేస్తావంట, మరి ఇప్పుడు పంపుతావు? అయ్యగారు ఇంకా పొయ్యి అంటించలేదు, ఏం చేయమంటావు? డబ్బులు కావాలంటే అన్నాడంటే, దేవుడికి ఇసుకొచ్చేసి అన్నాడంట, ముందు నీ బొడ్లో ఉన్న మోటిప్ అన్నాడంట. అంటే ఈ మివదగాని కానుక యేసుప్రభు ఇచ్చేయాలి. అంటే క్రియలకి మాటలకి పొందనుంది ఏమన్నా? చెప్పరేమా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పకపోతే ఒప్పందం ఏం చేసుకున్నాం మొదట్లో? మర్చిపోకూడదు మీరు అది. హల్లెలూయా. క్రియలు ఉండాలి. ఏముండాలి చెప్పండి? క్రియలు ఉండాలి. సాక్ష్యం ఉంటే రెండవది క్రియలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం. మూడవది చెప్పి ప్రార్థన చేస్తాను. చూడండి, బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి మత్తయి సువార్త 20:16 చదువుదాం. 20వ అధ్యాయం మత్తయి సువార్తలోనికి మనం వచ్చినప్పుడు 20వ అధ్యాయం చిన్న చదువురా 16వ వచనం. నేను చదువుతున్నాను నాన్న, చిన్న చూడండి ఒకసారి. నేను చదువుతున్నాను, 6 నుంచి చదవాలి ఇది. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూసి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరక నిలిచి ఉన్నారని వారిని అడుగుగా, వారు ఎవడును మమ్మల్ని కూలికి పెట్టుకోనలేదని. అందుకతడు, మీరు నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడా. నేను సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూసి పని వారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకుని మొదట వచ్చిన వారందరికీ కూలి ఇమ్మని చెప్పాను. దాదాపు 5 గంటలకి కూలి వారికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క ధ్యానారము చెప్పును తీసుకున్నారు. మొదట వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకును అనుకున్నారు, కానీ వారికి ఒక్కొక్క ధ్యానారము చెప్పునే దొరికాను. వారు అది తీసుకుని చివరి వచ్చిన వీరు 1 గంట మాత్రమే పని చేశాను. ఎన్ని గంటలు చేశారు? అదే మొదట వచ్చిన వాళ్ళకి కోపం వచ్చింది. పొద్దున్నీ వచ్చిన వాళ్ళకి చివరి 1 గంటలో ముగించేస్తామన్న వాళ్ళగా వచ్చిన వాళ్ళకి ఒకటే జీతం ఇచ్చారు. అది గొడవ ఇక్కడ. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనకు ఆదివారం ప్రార్థనలో మొదట వచ్చినోడుకుని ముగింపు ప్రార్థనలో వచ్చినోడు కూడా పలహారం సమానంగా ఇవ్వకపోతే ఉంటుందా గుడి? చెప్పరండి. అలాగే ప్రియులారు ఇక్కడ ఆలోచన చేయండి. మొదట వచ్చి చివరిలో వచ్చినోడు కూడా ఏం చేస్తున్నారు? వీళ్ళు ఒకటే కూలి పని. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట కనిపిస్తుంది. ఏంటన్నారంటే, వారు అది తీసుకున్న తర్వాత ఏమన్నారు తెలుసా? చివరి వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేశారే. ఎన్ని గంటలు? 1 గంట. చెప్పండి. యాకోబు సంవత్సరాలు ఎన్ని? 147. దేవుని కొరకు బ్రతికిన సంవత్సరాలు ఎన్ని? 17. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? 1 గంట. చాలా టైం అయిపోయింది. ఇంకా మనకు 1 గంటే ఉందేమి ఈ భూమి మీద. అమ్మా వినండిరా, అమ్మ నువ్వు ఎంతకాలం బతుకుతావు అని నేను అడిగా, నాకు సమాధానం ఉండదు. సమాధానం అంటే వేరే విధంగా కాదు ప్రియులారా. ప్రతి ఆశ ఏంటంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలన్న ఆశ. ఉంటుందా ఉండదా మనకి? కానీ నీవు చెప్పలేను, నేను చెప్పలేను. ఇంకొక నిమిషమే బ్రతుకుతామేమో, ఆ నిమిషమే దేవుని కొరకు బ్రతుకుదాం. దేవునికి స్తోత్రం. రోజున అవసరం లేదు మనకి. ఇంకా 1 గంటన్న దేవునికి సాక్షిగా బ్రతికి మంచి క్రియలతో చచ్చిపోదాం. ఎక్కడికి వెళ్తాం తెలుసా? మనం ఎక్కడికి వెళ్తాం? పరలోకమునకు వెళ్తాం. దేవుని స్తోత్రం. 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు బ్రతకడం గొప్పతనం కాదు. దేవుని కొరకు 1 గంట అయినా బ్రతకగలవా? ఈ మధ్య ప్రియులార మ్యాగజైన్లో చూసా నేను, 150 సంవత్సరాలు బ్రతకాలని రోజుకు 2 లక్షల రూపాయలు వైద్యం కొరకు ఖర్చు పెట్టి 40 సంవత్సరాలు రాకముందే చచ్చిపోయింది. ఎన్ని సంవత్సరాలు బ్రతుకుదామని? ప్రియులారా, ఈ దినాన్న
పని చేశాడంట, 1 గంటే పని చేశాడంట. కానీ వారు కూడా ఏమి ఇవ్వబడింది? జీతం ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు మనం ఎలా జీవించామో, ఇప్పటి వరకు మనం ఎలా బ్రతికేమో పక్కన పెట్టండి. మన ముందు సంవత్సరాలు ఉన్నాయనుకుంటున్నారేమో, చెప్పలేము మనం. రేపు మనది, ముందున్న క్షణాలు, ముందు మనకు 1 మినిటే ఉంది. ఆ మినిట్లోనే రక్షింపబడి యేసు ప్రభు కొరకు సాక్షిగా బ్రతుకుదాం. ఒక కొద్ది నిమిషాల్లో చచ్చిపోతాడు దొంగ. యేసు ప్రభుని అన్నాడు, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను నీవు జ్ఞాపం చేసుకో. పెచ్చోడా, రాజ్యం వచ్చినప్పుడు తర్వాత సంగతం, కానీ ఇప్పుడే నువ్వు నాతో పరదేశంలో ఉంటావు అన్నాడు. దేవునికి స్తోత్రం. రాజ్యం వచ్చినప్పుడు కాదురా బాబు, ఇప్పుడే, ఈ క్షణమే నువ్వు నాతో ఉంటావు. అబ్బా, ఎంత ఆఫర్ ఇచ్చాడండి ఆయన. దినాలు బాగాలేదు, రోగాలు మనుషులు ప్రాణాలతో చెలగాటాలు ఆడుతున్నాయి. మందులు లేకపోతే అడుగు ముందుకెయ్యలేని రోజుల్లో ఉన్నాం. యేసు ప్రభే శరణం మనకి. యేసు ప్రభు ఒక్కడే శరణం మనకి. ఈ భూమి మీద మనకేమి లేకపోయినా పర్లేదు. మనం ఇక్కడ కళ్ళు మూస్తే ప్రభు దగ్గర కళ్ళు తెరవాలి. అలా తెరవాలంటే మనం ఏం చేయాలా? సాక్షిగా ఉండాలి దేవునికి. దేవునికి స్తోత్రం. అలా తెరవాలంటే ఏం చేయాలా? మన క్రియలు బాగుండాలా. అలా తెరవాలంటే ఏం చేయాలి తెలుసా? ఈ క్షణము నుండే దేవుని కొరకు బ్రతకడం ప్రారంభిస్తాం. దేవుని స్తోత్రం. అలాంటి ధన్యత దేవుడు మనకు దయచేయను గాక. మోకరిస్తారా? మోకరించలేకపోతే నిలబడు. సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన దీవారికి సహాయుడవై తృప్తి పరచితివే. ఆనందించదనిలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనంద ధ్వనులతో. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. ఆయన కనికర సంపన్నుడు. ప్రార్థన చేసుకుందాం. ఈ కార్యక్రమం కొరకు బిడ్డలు చింటూ, ముత్యాలు, సల్మన్, మోహన్ రావు గారు ఎంతో సహకరించారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ పాదముల వందనాలు నాయనా. అర్ధవరం బ్యాప్టిస్టు సంఘమును బట్టి, సంఘములో పరిచర్య చేసిన దాసుడు శేఖర్ బాబును బట్టి, డాక్టర్ ఎలీషా గారిని బట్టి, పెద్దలను బట్టి, కార్యవర్గాన్ని బట్టి, స్త్రీల సమాజాన్ని బట్టి, మరి ముఖ్యంగా యవనస్సుల పట్ల ఓ మంచి ప్రణాళికను కలిగినటువంటి కుమారుడు తమ్ముడు చిరంజీవిని బట్టి మీకు వందనాలు. ఎంతో ప్రయాస. అలాగే ఆయన సకల భక్తుల ముత్యాలు గారు నాయన ఉద్యోగం చేసుకుంటున్నారు, కుటుంబాన్ని దీవించండి. పిట్టా సాల్మన్ గారు ఉద్యోగం చేసుకుంటున్నారు, ఆయన మీరు ఆశీర్వదించండి నాయన. అలాగనే మా తండ్రి మోహన్ రావు గారిని బట్టి నాయన వారి వ్యవసాయమును దీవించండి, కుటుంబాన్ని దీవించండి. మా స్థానిక పాస్టర్ గారు, సిఆర్ గారు, పెద్దలు, వేదిక మీద వేదిక క్రింద ఉన్న దైవజనులు, స్త్రీల సమాజం, యూత్, సండే స్కూల్ బిడ్డలను దీవించండి. విత్తబడిన వాక్యపు విత్తనాలు ప్రతి వాని జీవితంలో ఫలించడానికి సహాయం చేయండి. నా కొరకు ఎన్ని దినాలు బ్రతికావు? నా కొరకు ఎంతమందిని నా కొరకు నడిపించావు? నా కొరకు నువ్వు ఎలా బ్రతికావు అని అడుగుతావు నాయన. అలా అడిగినప్పుడు సమాధానము చెప్పగలిగినటువంటి జీవితం మేము ఉండాలి. ఈ రాత్రి మాటల ద్వారా నీ బిడ్డలను మీరే ఆకర్షించుకునండి, దీవించండి, ఆశీర్వదించండి. మీరే మహిమను పొందుకున్నామని యేసు నామం పేరున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. వందనాలు తెలియజేస్తున్న దేవుడు వాళ్ళందరినీ దీవించును గాక.